హలో హాయ్ ఫ్రెండ్స్. మా ఇంట్లో మా కూతురు ఉంటా ఉండే పనంతా చేసుకుంటా ఉండే. నేనేం పని చేస్తా ఉండలేదు. ఇప్పుడు నా కూతురు లేదా పొద్దున్నే 5 గంటలకు లేస్తాము. భోజనం అంతా చేసుకుని పొద్దున్నే 6 గంటలకు పోతే మాట్లాడాలి. ఇండినాలో మా కూతురు ఉండే పనంతా చేసుకుంటా ఉండే. సామాన్లు కడుక్కునేది, ఇంట్లో వాకిల్లో చెట్లు తోసుకునేది అన్ని చేసుకుంటా ఉండే. ఇది మా కూతురు లేదు. పొద్దున్న 5 గంటలకు లేచి భోజనం అంతా చేసుకొని ఎత్తుకొని పోతాము. పనికి 6 గంటలకు అంతా వెళ్ళిస్తాము. తిరిగా మాస్టర్ వచ్చేప్పటికి 6 గంటలు అవుతుంది. ఇప్పుడు చూడి మా బిడ్డ లేని దానికి, మా కూతురు లేని దానికి ఎంత బాధో. సామాన్లు కడుపుతున్నాను. మాస్టర్ 6 గంటలకు వచ్చి పుణ్యంకి వచ్చి ఏం చేసేది ఫ్రెండ్స్, మాకంతా ఇట్లా బాధలో. కూలి చేస్తే ఉంది, లేకుంటే లేదు. ఎప్పుడు ఒకే ఈజీగా ఉంటుందే, అంతా కష్టం పడల్లా, తినల్లా. చెప్పేస్తా ఆటోకి పోతాము. ఆటోకి పోతే 2 చెప్పుడు కుసం పెట్టేళ్ళు అంతా పొన్నంతా చేయాలా. 350 రూపాయలు ఇస్తారు కూలి. 350 ఇచ్చేదానికి 2 ఉర్లగడ్డలు ఏరేది, చెత్తలు తోకేది, పీంచుకాయలు పెరికేది, పూలు పెరికేది, అట్లా పనులకు పోతాం ఫ్రెండ్స్. మేము 15 మంది పోతాం అంతా ఆటోలో. పొద్దున్నే 6 గంటలకు రిలీజ్ పెట్టిస్తే తిరిగా మాస్టర్ వచ్చేప్పటికి 6 గంటలు అవుతుంది. 2 చెప్పడం ఉండలేదు. ఏం చేసేది ఫ్రెండ్స్, మావంతా ఇట్లా పనులు. ఇట్లా అంతా ఇట్లా వచ్చి చేసుకోవాలా, తినుకోవాలా. అది వేరే. ఇప్పుడు వేరే గ్యాస్లు వేరే ఇచ్చేదో. పొయ్యిల్లో చేసేది, పొయ్యిల్లో చేసుకునేది, తినేది. ఏమో పక్క దేశం అంతా ఇదైపోయి గల్లాట్లు అయిపోయి సిలిండర్లు వేస్తూ ఉండలే. చెట్లకు పోతే ఇప్పుడు కెట్లు సిక్కలే. అందరూ కెట్లో నొక్కుతారు. 10 మనిషి 15 మనిషి పోతే చెట్లకి యాటికి చెప్ప ఒక చెట్టులు కూడా లేస్తా. నేను 15 మనిషి పోయినాం కెట్లు లేవు. నేను అంత జనం పోయి కెట్లు వేసిట్లేదు. ఏడన కాసిన నేర్కొనేసి వచ్చేస్తుంది. అట్లుంది ఇప్పుడు పరిస్థితులు. పోవాలంటే 1500 రూపాయలు అంట. బ్లాక్లో తీసుకోవాలంటే మన అట్లా పేదలంతా ఏడుప తీసుకునేది 1500 రూపాయలు ఇస్తే తీసుకునేసి అయ్యేలే. ఏమయ్యేలే గుమ్మున ఉండల్లా పొయ్యిల్లో చేసుకొని. అంతా అందరిది అదే పరిస్థితి వచ్చేసింది ఫ్రెండ్స్. ఏం చేసేది. నిండినాలో నా కొడుకుండే నిన్న మొన్నంతా ఈ పొద్దు ఉండాడు. రేపు 1కి స్కూల్ ఓపెన్ అవుతుంది. వాడు వెళ్ళిస్తాడు. మేమిద్దరు, నేను మా యజమాని ఇద్దరు ఇంకా మగల్లరు చూసుకొని ఇంట్లో పొద్దున్నే 4 గంటలకు లేచి భోజనం ఇంట్లో లేచి దొడ్లో చెత్త వచ్చి నీళ్ళు వేసి ముగ్గేసి తిరిగా భోజనం చేసుకొని బ్యాగ్ చేసుకొని 20 మంది పోతాము. అది ఆడాడో దూరం పోతాము. ఆడంతా వీడియోలు కొట్టి మీకంతా వేసాము ఉంటే సేమే చిక్కలు ఫ్రెండ్స్. ఏం చేసేది, మావంతా ఇట్లా బాధలు. చూడి రాత్రి ఇప్పుడు మాస్టర్ 6:30 వచ్చేప్పటికే వచ్చిన ఇంట్లో వాకళ్ళంతా క్లీన్ చేసి సామాన్లు ఎత్తేసుకోండి కడుక్కునేకి. సామాన్లు ఇప్పుడు ఎంత 8 గంటల టైము. ఇంకా భోజనం చేయలే. భోజనం చేసి తిని గిని కొనుక్కునేప్పటికి 10:30 అవుతుంది. తిరిగా 4 గంటలకు లేయాలా. 4 గంటలకు లేసేది, తిరిగా చెట్లు ఉడిచి నీళ్ళు ముగ్గేసి నీళ్ళు పొట్టేది, సామాన్లు తిరిగేది, భోజనం చేసేది అంతా చేసి బాక్స్కి తీసుకొని పోయేప్పటికి టైం పొద్దు అయిపోతుంది. మాకంతా ఇట్లా పేద సార్లకంతా ఇట్లా పరిస్థితుల్లో
ఇన్నాళ్ళు ఇంకా పనికిపోయిందంట. మొన్న పండుగ వచ్చే 500 రూపాయలు పెట్టుకొని ఉంటున్నాయి. పండుగ వచ్చే మా నైట్ అన్నాడంతా చికెన్ మటన్ చేపలు అంతా ఎత్తుకొని వచ్చింది. బాగా చేసి తింటమే. మాదంతా పేదలదంతా ఇట్లా పోనీ. ఇప్పుడు తిరగా ఈ వారం అంతా పోతే తిరగా రేపు శుక్రవారం మా ఊర్లో గెదిగే ఇంకా గెదికంతా చిన్నోళ్ళంతా వస్తారు. ఇంక దానికంతా ఖర్చు అవుతుంది. ఏమంటే చేసేది మాకంతా ఇట్లా బాధలు తిరగా ఇదైతేనే మా కూతురు కాలేజ్ వస్తుంది. ఇంక కాలేజీకి అంతా చేర్పియాల. విపరీతం ఎండలో చెమట కారిపోతుంది. మాకు వానే పొలేదు. ఆ చెమట కారుతా ఉంటే వాన వచ్చి బట్టలు తెరిచినట్లుంటుంది. మనుషులకంతా అంత దీనికి కాస్తుంది. ఏం చేసేది మాకు ఇంకా అది ఇడిస్తే మాకు ఇంకెండలో పోకుంటే మాకు గిట్లేదే. మేము పోవాలా చేయాలా. మర్చిపో చాలా ఎత్తు తినాల్సిన చేస్తుంది. ఊర్లో జనాలంతా నేను వీడియోలు చేసేస్తా ఉంటే నెగ్లెక్ట్గా మాట్లాడుకుంటారు. చూడి ఇంకేమి పని పాట లేదు. 300 రూపాయలు కూలి చేసుకునేది. పొద్దున్నే లేచి భోజనం చేసుకొని ఎత్తుకోపోతుంది. 300 రూపాయలు కూలి చేసుకుంటే కూడా ఏమకి ఎంత ఇదో అని చెప్పేసి అంతా ఊర్లో జనాలంతా మాట్లాడుకుంటారు. కొందరు వీడియోలంతా ఎలా నువ్వు వేస్తా ఉండలేదు నడుమ అని అడుగుతారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.